ఎంఎస్ఆర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకు, నూతనంగా ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన కుటుంబ సభ్యులకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు గౌస్ భాష. నేను ఉదయగిరి నుంచి వచ్చాను. విస్టేజ్కి నా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. చెప్పమంటే 2 నిమిషాలు చెప్పండి. నేను అక్షర సేద్యం చేస్తూ ఉంటాను. అంటే అక్షరాలతో నా పని. ప్రతిదాన్ని అనుమానించడం, ప్రశ్నించడం. అవునా కదా? స్వతహాగా మాకు ఉండేది అదే. చాలా ఆర్గనైజేషన్ నేను చూశాను. మెహ్రా మ్యాజిక్ క్వాంటమ్ 1992 నుంచి నాకు వచ్చింది. ఈ లేటెస్ట్ అగ్రిగోల్డ్ దాకా అందరూ వస్తారు, ఇరుకు, నువ్వు ఇరుక్కో, ఇరికించుకో, కనపడకుండా ఇలా జరుగుతూ ఉండేది. అయితే వింజమూరు నుంచి ప్రసాద్ సార్ నా దగ్గరికి వచ్చారు. అన్నా, నీకు బోలెడు పరిచయాలు ఉన్నాయి, నీకు అందరూ తెలుసు, నువ్వు ఏదేదో చేస్తూ ఉంటావు, జనాల కోసం పనిచేస్తూ ఉంటావు. చెప్పడం ఒక చిన్న నేను జన విజ్ఞాన వేదిక, ప్రజానాట్య మండలి, మహిళా చైతన్య వేదిక 25 సంవత్సరాల పాటు 3000 వీధి నాటకాలు వేశాను నేను సైన్స్ ప్రచార ఉద్యమ కాలంలో. ₹1 ఆశించదు. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, జనాలు నాకు బాగా తెలుసు. కానీ ప్రసాద్ సార్ వచ్చి వెంటబడేవాళ్ళు, వేధించేవాళ్ళు, అన్నా రాన్నా 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 చూడన్నా చూడన్నా. వాస్తవంగా అయితే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి తెలుసు, కానీ నాకు తెలియదు. విస్టీజ్ గురించి వినున్నా, కానీ నాకు తెలియదు. ఒకసారి ఏం చేశాడంటే, నేను నా ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ బాగా పోయి తిరిగి అలిసిపోయి నిద్రపోతున్నాను. నా ఫోన్కి లాక్ ఉండదు. ప్రసాద్ సార్ ఏం చేశారంటే, నా ఫోన్ తీసుకుని ఐడి వేసాను. నిద్ర లేచిన తర్వాత 5:30 కన్నా నీకు ఐడి వేసేసాను, నువ్వు విస్టీజ్ మెంబర్ అయిపోయావు, తర్వాత నీ ఇష్టం, వచ్చినప్పుడే వద్దులే అన్నాడు. అమ్మాయి వదిలేశాడు కదా అనుకున్నా. ఒంగోలు మీటింగు, సుబ్బయ్య సార్ మీటింగు. తగులుకున్నాడు, తప్పించుకోవాలని చూస్తున్నా, కుదరలా, పోయా, కనెక్ట్ అయ్యా. సుబ్బయ్య సార్ మీటింగ్ మనం నిజంగా వినాలంటే ₹1 పెట్టి నా మీటింగ్ దొరుకుతుంది. ఆ తర్వాత ఒంగోలులో ఎంఎస్ఆర్ మీటింగ్ వచ్చారు, మళ్ళీ కావల్లో వచ్చారు. బాగుంది, కోటప్పకొండకి వెళ్దాం డిసైడ్ అయ్యా. కోటప్పకొండకి వెళ్ళి ఆ బూట్ క్యాంపు మాట్లాడి చూసి అంతా విని అర్థం చేసుకున్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. విస్టీజ్ అంటే, దానికి ముందు ఒక క్యాప్షన్ చెప్తా. నా రెగ్యులర్ ఏ మీటింగ్లో ఒకే క్యాప్షన్ నాది. పుట్టుక మన చేతుల్లో లేదు, చావు మన చేతుల్లో లేదు, అంతా అక్కడ డిసైడ్ అవుతుంది. కానీ మనిషి అన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి అనేది మాత్రం మనకు మనం డిసైడ్ చేసుకోవాలి. ఆరోగ్యంగా జీవించాలి అంటే ఏం కావాలి? మన ఇంట్లో విస్టీజ్ ఉండాలి, ఒంట్లో విస్టీజ్ ఉండాలి, గుండెల్లో విస్టీజ్. నేను అంటే విస్టీజ్ని అలా కనెక్ట్ అయ్యా. పిఎస్ఆర్ మీటింగ్ వింటే సప్లిమెంట్స్ ఎలా వాడాలి, ఏం చేయాలి, దానివల్ల ఏం యూజ్ అవుతుంది తెలిసిపోతుంది. ఎంఎస్ఆర్ మీటింగ్ అంటే చచ్చిపోయి సౌండ్ వేసి మీటింగ్ ఇని మళ్ళీ తెచ్చిపోతుంది. ఇక సైదుల్ సార్ మీటింగు, అసలు కంపెనీ ఏంటి, ఎలా పుట్టింది, జనాల్లోకి ఎలా వెళ్తుంది, ఫ్యూచర్ ఏంటి అనేది ఆయన స్పీచ్ అని తెలిసిపోతుంది. వీళ్ళ ముగ్గురు స్పీచ్ వినే అదృష్టంతో పాటు సుబ్బయ్య సార్ స్పీచ్ అదృష్టం నాకు కలిగింది. రెండోది లక్ష్మయ్య సార్, ప్రతి నిమిషం మాకు గైడ్ చేస్తూనే ఉంటారు. తెల్లవారకు ముందు ఆయన వాయిస్ మెసేజ్ ఉంటుంది, దాన్ని పట్టుకొని ఫాలో అవుతూ ఉన్నాను. నేను 25 సంవత్సరాల జనాలకు చెప్పా సైన్స్ గురించి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, గవర్నమెంట్ మందులకు వ్యతిరేకంగా, హాస్పిటల్స్ దోపిడీకి వ్యతిరేకంగా చెప్పా. కానీ నాకు ఆల్టర్నేట్ అప్పటి లేదు. ఇది కాదు, ఇది వాడుకో అని చెప్పే సోర్స్ నాకు లేదు. కానీ విస్టేజ్లో అది వద్దు, ఇది వాడు అని చెప్పడానికి సోర్స్ అయితే ఉంది. ఒక్క వంట ఆయిల్ ఇంట్లో ఉండే వాళ్ళ ఆరోగ్యం మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది ఈరోజు. అది ధైర్యంగా చెప్పొచ్చు. నాకెవరైతే అది నేను చూశాను లేవయా నాకు వద్దు అంటాడు కదా, వాడే నా టార్గెట్. ఆల్రెడీ వాడు జాయిన్ అయ్యి ఉంటాడు, ఐడి ఉంటుంది, భలే ఎవడు అన్నా నాకు తెలుసు అంటాడు కదా, వాడే నా టార్గెట్, కొత్తవాడు కాదు. అలాంటి వాళ్ళనే పట్టుకొస్తున్నాను. ఒక్కొక్కరు టీం పెరుగుతుంది. అందరి సహకారం ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళగలం. నేను చేసేదంతా ఒకటే, ఈ చెప్పులు, ఈ కార్లు, గందరగోళాలు మాత్రం నా బుర్రకు ఎట్లా. ఇంకా ఒకటి మాత్రం నిజం, విస్టేజ్ గురించి చెప్తూనే ఉంటా. సార్ చెప్పినట్టు పని నువ్వు చేస్తూ వెళ్ళు, ఫలితం డిసైడ్మెంట్ అక్కడ జరుగుతుందంటారు కదా, అదే థియరీ ఫాలో అవుతున్నాను. మీ అందరి సహకారంతో ముందుకెళ్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.